బుక్ మై షో ద్వారా ఫ్రీగా పుష్ప 2 టికెట్ ను ఏ విధంగా పొందాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. 100% వర్కౌట్ అవుతుంది. ఇందులో మనం బుక్ మై షో యాప్ ఓపెన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. తర్వాత మొబైల్ నెంబర్ ద్వారా నేను లాగిన్ అయ్యాను. డిటెక్ట్ మై లొకేషన్ దగ్గర అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఓకే చేసిన తర్వాత మనకు ఆ లొకేషన్ క్యాప్చర్ చేసి మనకు నియరెస్ట్ ఫిల్మ్ థియేటర్ ఏదైతే ఉంటుందో అది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారని పుష్ప 2 ద రూల్ తీసుకున్న బుక్ టికెట్స్ ఏదైతే ఉందో ఫిలిం మనకు థియేటర్ కూడా చూస్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ బుక్ టికెట్స్ లోకి వెళ్ళండి. బుక్ టికెట్స్ ఎంటర్ చేసిన వెంటనే టచ్ చేసిన వెంటనే మనకు ఫిల్మ్ థియేటర్స్ కనిపిస్తాయి. సో మాది గజపతి నగరం కాబట్టి ఇక్కడ ఈ రోజు 5 ఈ రోజు రిలీజ్ కాబట్టి ఈ రోజు నేను 2 o'clock వెళ్దాం అనుకుంటున్నాను. సో 2 o'clock ఏదైతే టైం ఉంటుందో ఆ టైం పైన టచ్ చేయండి. డిసెంబర్ 5 గజపతి నగరం 2 o'clock PM టచ్ చేసిన వెంటనే సెలెక్ట్ సీట్స్ అడుగుతుంది. ఎన్ని సీట్స్ మనకు కావాలి ఉంటుంది. సో 1 or 2 ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రీమియం, నాన్ ప్రీమియం 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో సీట్ కూడా సెలెక్ట్ చేశాను. పే దగ్గర కరెక్ట్ చేశాను. ఓకే తీసుకున్నాను. ఓకే తీసుకున్న వెంటనే మనకి ఇప్పుడు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాం కాబట్టి మొబైల్ నెంబర్ ఉంటుంది. ఈమెయిల్ అడుగుతుంది. సో ఈమెయిల్ ఒకవేళ కానీ లేని పక్షంలో అందులో ఈమెయిల్ ఎంటర్ చేయండి. లేదంటే ఈమెయిల్, మొబైల్ నెంబర్ కానీ మనం అంతకుముందు ఎప్పుడైనా సరే ఈ బుక్ మై షో లాగిన్ అయ్యామంటే మాత్రం ఖచ్చితంగా ఈమెయిల్ కూడా మనకు అక్కడ ఉంటుంది. ఎంటర్ చేయడం అవసరం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఈమెయిల్ను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి అప్డేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ కన్ఫర్మ్ బుకింగ్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ బుకింగ్ కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇందులో లాస్ట్ ఆప్షన్ అయినటువంటి రిడీమ్ పాయింట్స్ ఏదైతే ఉందో ఆ రిడీమ్ పాయింట్స్ అంటే మన ఏటీఎం కార్డ్, ఎస్బీఐ నాది ఏటీఎం కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్బీఐ యొక్క రిడీమ్ పాయింట్స్ ద్వారా మనం ఫ్రీగా ఈ పుష్ప 2 టికెట్ ను బుక్ చేయవచ్చు. సో లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ కార్డ్ ఉంటుంది. మన డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి చెక్ బ్యాలెన్స్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మన బ్యాలెన్స్ అనేది కింద కనిపిస్తుంది. ఒకవేళ సీట్ మన కాస్ట్ కంటే ఎక్కువ మన బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మనకు రెడీమ్ ద్వారా మనం ఫ్రీగా పుష్ప 2 టికెట్ ను మనం ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 104 ఉంది కాబట్టి 104 కూడా నేను యూజ్ చేసుకొని అదర్ అమౌంట్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పేమెంట్ ద్వారా నేను పే చేసుకోవచ్చు. సో ఇక్కడ అంటే మోర్ దెన్ సీట్ కాస్ట్ కంటే ఎక్కువ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఇది 100% వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ లో బ్యాలెన్స్ కాబట్టి నాది ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఏదైతే నా రిడీమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా సార్ కార్డు పాయింట్స్ రిడీమ్డ్ 104 బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని నేను వేరే ఫోన్ పే కానీ లేదంటే అదర్ పే ద్వారా నేను పే చేయొచ్చు. 104 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 100% ఇది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ.